వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు మనం రైతులు వరిని పండించే ముందు విత్తనాలను నాటుకుంటారు. ఫస్ట్ వాటిని నారు అంటాం. ఆ నారును ఏ విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు అనేది మనం చూస్తున్నాం. నారుని ఈ విధంగా తయారు చేసుకొని వరిని వేసి వడ్లు పండిస్తారు. ఇప్పుడు మనం ఈ యొక్క నారును చూస్తున్నాం. నారుని ఈ విధంగా తయారు చేసుకుంటారు. దీని తర్వాత మనం అదేవిధంగా ఈరోజు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ను చూద్దాం. ఎందుకంటే అది ఎంత బ్యూటిఫుల్, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది టెంపుల్ నేను చూస్తా, ముందుకు పోయిన తర్వాత చూపిస్తా. అది ఎంత బాగుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఎంత ప్రశాంతంగా, ఎంత అందమైనటువంటి చెట్లల్లో ఈ యొక్క టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ను చూడడానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి. సో ఆ టెంపుల్ ముందు ఉంది, చూపిస్తా. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. దానికంటే ముందు ఇక అక్కడ న్యాచురల్గా ప్రకృతిలో మనకు ఒక పికాక్ ఉంది. ఇక్కడ దూరంలో పికాక్ అక్కడ చూడండి, అదిగా అక్కడ పికాక్ ఉంది. అది అక్కడ అది ఆ పికాక్ను చూసినాం. తర్వాత ముందుకు వెళ్దాం. పికాక్ను చూసి టెంపుల్ వైపు వెళ్దాం మనం. అంటే ప్రకృతిలో ఇంత పచ్చని వాతావరణంలో చూస్తే మన బాడీ, మన శరీరానికి కూడా ఏమైందంటే ఒక ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయట. ఈ ప్రకృతిని చూసినట్లయితే మన బాడీకి మంచి ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయట. ఆ ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల మనకు, నేను ఇంతకుముందే చెప్పిన, చాలా సుఖాన్ని, సంతోషం ఇచ్చేటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి మనకు మంచి హాయిని, తృప్తిని కలిగిస్తుంది. అందుకోసమే టూరిస్టులు టూర్ పోయి అక్కడక్కడ పోయి మంచి ప్రదేశాలను చూసి వస్తారు. చూసి రావడం వల్ల ఏంటి, నీకు ఒక రకమైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి మన బాడీ అంతా ప్రశాంతంగా, మంచి ఆరోగ్యంగా తయారవుతుంది. ఇది ఒక గుట్ట చూడండి ఎట్లుంది ఆ గుట్ట. ఈ గుట్ట కింద టెంపుల్ ఉంటుంది. సో ఈ టెంపుల్ దగ్గర ఉండేవానికి మనకు వసతి గృహాలు, ఆ విధంగా మనము ప్రశాంతమైనటువంటి ప్లేస్కి వచ్చినట్లయితే మంచి ఆరోగ్యంగా ఉంటుంది అని మనకి ఇంతకుముందు చాలా సైన్స్ చెప్పడం జరిగింది. అందుకే టెంపుల్స్ అన్ని ప్రశాంతమైన ప్లేస్లు నిర్మించడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి టెంపుల్లో చాలా రష్ ఉండట్లా, ఇట్లాంటి పచ్చని వాతావరణం ఎక్కడ కనిపిస్తలేదు టెంపుల్స్ దగ్గర. సో ఈ టెంపుల్ దగ్గర మాత్రం మంచి వాతావరణం ఉండి ప్రకృతి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి ప్లేసులు ఈ యొక్క టెంపుల్ను నిర్మించడం జరిగింది. సో దాని ద్వారా ఇక్కడ ఏంటి అంటే చాలా ప్రశాంతంగా మనకు కనిపిస్తుంది. టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం. ఒక దేవాలయం. ఈ టెంపుల్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఏంటంటే ప్రత్యేకంగా దీన్ని ఇది టెంపుల్. ఇది మల్లికార్జున స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. దీన్ని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. చాలా పురాతనమైన టెంపుల్ లోపల అక్కడ ఉంది. అదే మల్లికార్జున స్వామి టెంపుల్. అది రైట్ సైడ్ మల్లికార్జున స్వామి ఉంటాడు, లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తి ఉంటాడు. ఇది మల్లికార్జున స్వామి దేవుడు. ఇగో దేవుడు మల్లికార్జున స్వామి దేవుడు.
ఇటేమో మనకు ఇటు పక్కన ఏంటి అంటే విష్ణుమూర్తి ఉంటాడు. ఈ అమ్మ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇవన్నీ శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇది విష్ణుమూర్తి టెంపుల్ ఇది. అటు మల్లికార్జున స్వామి, ఇటు విష్ణుమూర్తి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఎప్పుడో మరికొన్ని 100 సంవత్సరాల క్రితం కట్టిరు కావచ్చు, మనకైతే తెలియదు. దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది ఈ మధ్యలో. చాలా మళ్ళీ కొన్ని 100 సంవత్సరాలు కూడా ఉండేటట్టుగా రెనోవేట్ చేసుకోవడం జరిగింది. ఈ అమ్మ ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ భక్తులు వస్తారు. సో మరి భక్తులు వస్తే ఈ భక్తులు ఇక్కడ ఇంతకుముందు ఏంటి అని అంటే, ఇంత అడవిలో ఒక టెంపుల్ ఉండడం వల్ల ఏంటి అంటే వచ్చిన భక్తులకు ఏదైనా వర్షం వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడైనా వాళ్ళకి షెల్టర్ లేకుండా, నీడ లేకుంటుండే. అంటే చెట్లు ఉన్నాయి బట్ ఎలాంటి కట్టడాలు లేకుంటుండే. సో భక్తుల సౌకర్యార్థం కొన్ని మనం వసతి గృహాలు కూడా ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు అందులో నేను ఒక వసతి గృహాన్ని చూస్తే, ఇది ఒక నర్సరీ. టెంపుల్ ఈ ఆవరణలోనే నర్సరీ మొక్కలు పెంచడం జరుగుతుంది విలేజర్స్. ఇది ఈ టెంపుల్ భక్తులకు వచ్చేటువంటి భక్తులు వచ్చే భక్తులకు ఇది వసతి గృహం. అక్కడ గుట్ట కింద టెంపుల్, ఈ టెంపుల్ పక్కన ఇది ఒక వసతి గృహం. ఇది వచ్చేటువంటి భక్తులకు షెల్టర్ లేకుండే ఇంతకుముందు. సో ఇప్పుడు ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఎంతమంది అయినా వచ్చి ఉండడానికి ఇది ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది, దాతల నుంచి విరాళాలు సేకరించి. ఇది మోదెల మల్లికార్జున స్వామి దేవస్థానం. భక్తుల సౌకర్యార్థం వసతి గృహాల నిర్మాణం. ఇట్లా ఎవరెవరైతే దీనికి డొనేట్ చేయడం జరిగిందో, ఎవరెవరైతే ముఖ్య అతిథులు వచ్చారో దీని దగ్గరికి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క ముఖ్యులతోటి దీన్ని నిర్మించుకోవడం జరిగింది. సో ఈ ఆహ్లాదమైనటువంటి ప్రదేశం, ఇంత మంచి ప్రదేశంలో దీన్ని నిర్మించుకొని ఒక గెస్ట్ హౌస్ కూడా నిర్మించుకోవడం జరిగింది భక్తుల కోసం. సో ఈ యొక్క వసతి గృహం బ్యాక్ సైడ్ కూడా ఎట్లున్నది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫ్రంట్ నుంచి వచ్చినాం, ఇప్పుడు బ్యాక్ నుంచి కూడా ఇది ఎట్లుంది, ఇది ఇంకొక వైపు అన్నట్టు. ఈ యొక్క వసతి గృహానికి ఇది బ్యాక్ సైడ్, ఇది వెస్ట్ సైడు. ఇంతకుముందే మనము ఈస్ట్ సైడ్ చూసినాం, ఇది వెస్ట్ సైడ్ అన్నట్టు. ఇంత అడవిలో మరి వర్షాలు ఇట్లా వస్తే వచ్చేటువంటి భక్తులకు, లేదా సండే మనకు హాలిడేస్కు ఫ్యామిలీస్ తోటి వచ్చిన వాళ్ళకు, పిల్లలు వాళ్ళతో వచ్చిన వాళ్ళకు కూడా ఒక షెల్టర్ లేకుంటుండే. ఇప్పుడు ఈ షెల్టర్ ఉండడం వల్ల ఈ 2 గ్రామాల ప్రజలు, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి హాలిడేస్ అయినా విడిది అయినా ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది ఈ యొక్క టెంపుల్ ఆవరణ. ఇదంతా ఇదొక ఈ టెంపుల్ ఆవరణ. ఈ చెట్లు పెంచుకోవడం జరిగింది ఒక టెంపుల్. ఇది ఒక టెంపుల్ ఆవరణ. ఇది ఇక్కడ. సో మనము ఈ టెంపుల్ ముందుకు మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి టెంపుల్ ముందుకు. ఇది రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది వేరే, అదేంటిదో చూపిస్తాను నేను. ఇది టెంపుల్ మనకు ముందు నుంచి, ఇది ఈస్ట్ ఫేస్. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు టెంపుల్ మనకు కనిపిస్తుంది. ఇందాక మనం చూసినటువంటి టెంపులే ఇప్పుడు కనిపిస్తుంది మనకు. ఇది మనకు మల్లికార్జున స్వామి టెంపుల్. ఇది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం చూడండి, ప్రత్యేకత రాతితో చేసింది. ఇది కూడా రాక్. అప్పుడు కర్ర లేదు, రాతితోనే పెట్టేసిండు అంత పెద్ద ధ్వజస్తంభాన్ని. చూడండి, ఇది రెనోవేట్ చేసినటువంటి టెంపుల్ ఇది. ఇప్పుడు మనం లోపల పురాణ టెంపుల్, దానిపై నుంచి మళ్ళీ కప్పేసుకోవడం జరిగింది. ఈ రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్.
ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ కూడా ఆంజనేయ భక్తులు మాలలు వేసుకున్నప్పుడు వచ్చి ఇక్కడే ఉండి ప్రశాంతమైన ప్లేస్లో ఉండి మాల విరమణ దాకా ఇక్కడే ఉండి పూజలు నిర్వహిస్తూ పోతుంటారు. ఇంకా ఎంతమంది అయినా ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చినా కానీ ఇంత పెద్ద ప్లేస్ ఉంది. చాలా సంతోషంగా ఉండడానికి, వంట చేసుకొని తినడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ చుట్టుపక్కల టెంపుల్ ఆవరణలో కూడా. సో ఇది ఈ 2 టెంపుల్స్, మల్లికార్జున స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇంకా అక్కడ ఆ టెంపుల్ ఏముందో చూద్దాం, అటు కూడా వెళ్దాం. చూడండి పచ్చని చెట్లు ఎంత బ్రహ్మాండంగా పెరిగినాయో చూడండి. ఈ చెట్లు అంటే ఇంత అడవిలో ఈ చెట్లను పెంచడం, ఇదంతా చేపియడం అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఎంత భక్తి ఉంటే ఇంత చక్కని ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారో చూడండి. ఇక చెట్లు కూడా పెద్దగా అయిపోయినాయి, చాలా పెద్దగా అయినాయి చెట్లు. ఇవన్నీ పెట్టిన చెట్లే చాలా పెద్దగా అయినాయి. సో ఈ టెంపుల్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది పోచమ్మ టెంపుల్. ఇది మనము వేములవాడలో అంటాం కదా బద్ది పోచమ్మని, సేమ్ ఇక్కడ కూడా ఒక పోచమ్మ టెంపుల్. చుట్టూ పచ్చిక చెట్లు. ఇది పోచమ్మ టెంపుల్. అక్కడ లోపల అది పైనుంచి రెన్యూడ్ చేసినాం. ఇది లోపల అది ఇది పోచమ్మ టెంపుల్. ఇది పోచమ్మ టెంపుల్ ఇది. సో చూడండి ఎంత చాలా చక్కగా ఉన్నాయో చెట్లు చూడండి. అది అక్కడి నుండి ఒక బండ దగ్గరికి వస్తే ఒక అందమైనటువంటి సీన్ కనిపించింది. సో ఇక్కడనే ఒక బండ దగ్గర నేను చూస్తున్నా. అసలు ఎంత అందమైన సీన్ అంటే ప్రకృతి చూడండి ఎంత గొప్పదో. ఇక చూడండి ఒక రెడ్ కలరు, ఇది ఏంటి, ఒక రకమైనటువంటి చిన్న జీవి, రెడ్ కలర్, ఒక పురుగు. ఇది ఏంటో దీని పేరు కూడా మనకు తెలియదు. బట్ ఇది ఎప్పుడు కనిపించదు. ఇప్పుడు వర్షం పడి వెలిసింది కాబట్టి ప్రకృతి ఆహ్లాదంగా ఉన్నది. విధంగా జీవి చూడండి ఎట్లుంది, రెడ్ కలర్. అంటే ప్రకృతి ఎంత గొప్పది, ఎంత వైవిధ్యంగా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నది చూడండి, రెడ్ కలర్. అవి చూడండి, అది పాక్కుంటూ బండ మీద పాక్కుంటూ పోతుంది. అదిగా చూడండి, అదిగా దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో చూడండి ఎట్లుందో. సో ఈ ప్రకృతి, ఇంత అందమైన ప్రకృతి ఈ ప్రపంచంలో ఉన్నది. ఆ బ్యూటిఫుల్ వరల్డ్ను చూడడం కోసమే మనం వచ్చినాం ఈరోజు. సో ఈ ప్రకృతిని చూసుకుంటూ ఆనందిద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక మంచి ప్రకృతితో కలుసుకుందాం. అలా చూడండి ఎట్లుందో, అదిగా చూడండి, అదిగా చాలా ఉన్నాయి ఈ బండ మీద. సో నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి ప్రకృతి అడవిలో తీసుకొని చూపిద్దాం. సో అంతవరకు సెలవు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.